హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి. మీరు రోజూ తాగే ఒక కప్పు టీ కేవలం మిమ్మల్ని రీఫ్రెష్ చేయటం మాత్రమే కాకుండా మీ నరాలకు బలాన్నిచ్చి ఒంట్లో రక్త ప్రసరణను అంటే బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరిస్తే మీరు దాన్ని వదులుకుంటారా? అస్సలు వదులుకోరు కదా. నిజానికి మనలో చాలామందికి టీ తాగటం అనేది ఒక అలవాటు. పొద్దున్నే లేవగానే ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటగా ఉన్న టీనే, తల భారంగా ఉన్న టీనే. కాని అదే టీ మీ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన మందులా అంటే నేచురల్ మెడిసిన్లా మారుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే. మీరు రోజూ తాగే టీలో ఒక చిన్న చెంచా ఈ పొడిని కలిపితే చాలు. ఆ తర్వాత చూడండి, ఆ టీ కేవలం రుచిని మాత్రమే కాదు, మీ నరాలకు మంచి సత్తువను ఇస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, మొద్దుబారిపోవటం వంటి సమస్యలను మెల్లిమెల్లిగా తగ్గిస్తుంది. రక్త ప్రసరణను సహజంగా మెరుగుపర్చి ఒళ్లంతా కొత్త ఎనర్జీని నింపుతుంది. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పదండి, ఈరోజు ఏదైనా కొత్తగా చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ టీ మసాలా గురించి చెప్పబోతున్నాను. ఇది కేవలం ఒక మసాలా మాత్రమే కాదు, ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ. చాలా పవర్ఫుల్ అయిన దేశీ కషాయం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీకొక టెన్షన్ ఉండొచ్చు, మేం అసలు టీయే తాగం కదా అని. నాకు తెలుసు, మా ఇంట్లో కూడా నా 2 పిల్లలు టీ అస్సలు ముట్టుకోరు. మరి అలాంటి వాళ్లకి ఇది ఎలా ఇవ్వాలి? అసలు మీరు దీన్ని ఎలా వాడుకోవాలి? ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సరే, ఇప్పుడు ఈ పౌడర్ని సరైన పద్ధతిలో తయారు చేయటానికి ఏమేం వస్తువులు కావాలో చూద్దాం. ఈ వస్తువుల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. మొదట ఒక ప్యాన్ తీసుకోండి. అందులో మొదటి వస్తువుగా సోంపు వేస్తున్నాను. కనీసం 2 టేబుల్ స్పూన్ల సోంపు తీసుకోండి. సోంపు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, చలికాలంలో చల్లదనం ఎందుకు అని. ఎందుకంటే మనం ఇందులో వాడే మిగతా వస్తువులన్నీ వేడి చేసే గుణం ఉన్నవి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయటానికి సోంపనేది చాలా ముఖ్యం. ఇక రెండవ వస్తువు మిరియాలు. 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి. మిరియాలు రక్త ప్రసరణను పెంచుతాయి మరియు నరాలకు బలాన్నిస్తాయి. ఇక మూడవది యాలకులు. ఒక 15 నుండి 20 పచ్చ యాలకులు తీసుకోండి. యాలకులు ఏం చేస్తాయంటే మన జీర్ణశక్తిని పెంచి గ్యాస్, ఎసిడిటీ రాకుండా కాపాడతాయి. ఇక వీడియోలో ఇంకా ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోతారు. నేను గమనిస్తున్నాను, దాదాపు 80% మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేదు. జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, అలా చేయకండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి ఉపయోగపడే వీడియోలు నేను మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. మీరు వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను లవంగాలు తీసుకుంటున్నాను. మనం ఒక 15 లవంగాలు తీసుకోవాలి. లవంగాలు మన బాడీకి చాలా మంచివి. ఒంట్లో ఎలాంటి నొప్పి ఉన్నా, అంటే ఎముకల నొప్పులు కాని, నడుం నొప్పి కాని, ఇవి వేడి చేసే గుణం వల్ల మనకు చాలా మేలు చేస్తాయి. జలుబు, దగ్గు, ఒళ్ళు కాల్చేసే జ్వరం వచ్చినా సరే లవంగాలు భలేగా పనిచేస్తాయి. ఇక్కడ నేను మీకు 2 రకాల జాజికాయల్ని చూపిస్తున్నాను. మీకు ఏది దొరికితే అది వాడుకోవచ్చు. ఒకటి మామూలుగా ఉండే లైట్ కలర్ జాజికాయ, ఇంకొకటి డార్క్ కలర్లో ఉండేది. దీనిపైన ఒక పొట్టు లాంటిది ఉంటుంది. నేను దీన్ని పగలగొడితే లోపల నుండి జాజికాయ వస్తుంది. ఇది కొంచెం డార్క్ కలర్లో కూడా దొరుకుతుంది. ఈ మధ్య నేను కేరళ వెళ్ళినప్పుడు ఈ డార్క్ కలర్ జాజికాయలు తీసుకున్నాను. అక్కడ మసాలా దినుసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి. అక్కడి నుండి నేను వీటిని తీసుకొచ్చాను. వీటిని పగలగొట్టినప్పుడు పైన పొట్టు వస్తుంది, లోపల నుండి గింజ వస్తుంది. ఇది చాలా మంచి ఫ్లేవర్నిస్తుంది. మీకొకవేళ ఇలాంటి జాజికాయ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. వీలైనంతవరకు డార్క్ కలర్ది చూడండి, లేదంటే ఏది దొరికితే అది తీసుకోండి. అయితే నేను అది మొత్తం వేయటం లేదు, పగలగొట్టి సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది మన శరీరానికి ఎంతలా పనిచేస్తుందో మీరు ఊహించలేరు. అసలు ఒక రామబాణం అని చెప్పొచ్చు. చాలామందికి నరాలు ఉబ్బిపోతుంటాయి, నరాల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఇది నిద్రలో చాలా రిలాక్స్నిస్తుంది. దీనివల్ల మనకు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. ఒంట్లో ఉండే రకరకాల నొప్పుల నుండి కూడా ఈ జాజికాయ మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క నేనొక ముక్క తీసుకున్నాను. ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఎందుకంటే చాలా మందికి షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, లేదా కొందరికి బార్డర్లోకి వచ్చేస్తుంటాయి. నాక్కూడా అలాగే బార్డర్లోకి వచ్చింది. అందుకే నేను దీన్ని వాడటం మొదలుపెట్టాను. ఇంకో విషయం ఏంటంటే
మనం ఇంట్లో వాడే మామూలు పంచదారను మానేస్తే చాలు, టాబ్లెట్ల దాకా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నేను 1 నెల నుండి అలాగే చేస్తున్నాను. ఈ దాల్చిన చెక్క కీళ్ల నొప్పులకి బాగా పనిచేస్తుంది. పైగా టీ రుచిని కూడా పెంచుతుంది. ఇక ఇప్పుడు మరొక మంచి వస్తువు అతి మధురం. ఇందులో సహజంగానే ఒక రకమైన తీపి ఉంటుంది. ఇది గొంతుకి చాలా హాయినిస్తుంది. మీరు వినే ఉంటారు కదా, పాటలు పాడేవాళ్లు గొంతు కోసం ఈ అతి మధురాన్ని ఎప్పుడూ బుగ్గన పెట్టుకుని చూస్తూ ఉంటారు. వాళ్ల గొంతు స్వరం క్లియర్గా ఉండటం కోసం దీన్ని వాడుతూ ఉంటారు. ఇక మనం 2 నల్ల యాలకులు కూడా తీసుకోవాలి. వీటిని పెద్ద యాలకులు అని కూడా అంటారు. ఇవి మన ఊపిరితిత్తులను భలే స్ట్రాంగ్ చేస్తాయి. మనకు గాలి పీల్చుకోవటంలో ఇబ్బంది లేకుండా చూస్తాయి. కఫాన్ని పోగొడతాయి. తర్వాత మనం తీసుకోవాల్సింది సొంటి. నేనిక్కడ 2 ముక్కలు సొంటి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే మీరు కషాయం కాని లేదా టీ చేసుకునేటప్పుడు అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ముఖ్యంగా కాళ్ల వాపులు ఉన్నవారికి ఈ సొంటి ఒక వరం లాంటిది. దీన్ని మనం ఎక్కువగా బిర్యానీల్లో వాడుతుంటాం కదా. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే అసలు రోగాలే రావు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే ఛూ మంతర్ అని మాయమైపోతాయి. పొట్టలో వాపు ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది. ఇక ప్రతి ఇంట్లో ఉండే తులసి ఆకులు, ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయటమే కాకుండా మన ఒంట్లో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇక ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ వేయండి. ఇది శరీరానికి కావలసిన ఖనిజాలను అందిస్తుంది. ముఖ్యంగా నరాల సిగ్నల్స్ సరిగ్గా అందేలాగా చేస్తుంది. దీన్ని కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెబుతాను. మనకు సాధారణ ఉప్పు అంటే టాటా సాల్ట్ లాంటివి, సైంధవ లవణం 2 కూడా అవసరమే. కేవలం సైంధవ లవణమే వాడకండి, లేదా కేవలం మామూలు ఉప్పే వాడకండి. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. అదే ఉత్త సైంధవ లవణం వాడితే మామూలు ఉప్పు ద్వారా వచ్చే పోషకాలు అందవు. అందుకే నేను మా ఇంట్లో ఉప్పు జార్లో సగం మామూలు ఉప్పు, సగం సైంధవ లవణం కలిపి ఉంచుతాను. అప్పుడు 2 సమానంగా అందుతాయి. ఇక మంచి సువాసన కోసం నేనిందులో కొన్ని ఎండిన గులాబీ రేకులు వేశాను. ఇవి మన మనస్సును, గుండెను ప్రశాంతంగా ఉంచుతాయి. టీకి మంచి వాసనను కూడా ఇస్తాయి. చూశారు కదా, మనం వాడుతున్న ప్రతి వస్తువు మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో. ఇలా మాటలోనే వీటన్నింటినీ దూరగా వేయించేశాను. గుర్తుంచుకోండి, వీటిని లో ఫ్లేమ్లో అంటే సన్నని మంట మీదే వేయించాలి. అప్పుడే అవి మాడిపోకుండా మనకు పూర్తి ప్రయోజనాన్ని ఇస్తాయి. ఇక వేయించాక వీటిని చల్లార్చడం చాలా ముఖ్యం. ఇవన్నీ పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేస్తేనే పొడి బాగుంటుంది. వేడి మీద గ్రైండ్ చేస్తే అందులో తేమ వచ్చేస్తుంది. దానివల్ల పొడి త్వరగా పాడైపోతుంది. ఇక ఇప్పుడు కొన్ని వస్తువులను మనం దంచుకోవాలి. ఎందుకంటే సొంటి, దాల్చిన చెక్క, పెద్ద యాలకులు, అతి మధురం ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా. నేరుగా మిక్సీలో వేస్తే జార్ పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకే వీటిని రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని మిక్సీలో వేస్తే చక్కగా మెత్తటి పౌడర్ తయారవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికీ షుగర్ అంటే డయాబెటిస్ లేకపోతే ఈ పౌడర్ చేసేటప్పుడే కొంచెం పటిక బెల్లం లేదా బ్రౌన్ షుగర్ కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే వేయటం లేదు. ఎందుకంటే ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, కాబట్టి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇదిగో చూడండి ఎంత చక్కటి పొడి తయారైందో. దీన్ని వడకట్టాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే చాలు. మరి దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే ఒక పూటకు ఒక చిన్న చెంచా సరిపోతుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ చిన్న చెంచాతో 1 స్పూన్ తీసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరు దీన్ని టీలో కలుపుకొని తాగొచ్చు, లేదా పాలల్లో వేసుకోవచ్చు. చివరికి సూప్లలో కూడా కొంచెం చల్లుకొని తాగొచ్చు. ఒకవేళ మీరు టీ, పాలు తాగని వారైతే ఇంకో పద్ధతి కూడా ఉంది. ఇక్కడ చూడండి, నేనొక కప్పు నీళ్లు తీసుకొని మరిగిస్తున్నాను. ఇందులో 1 స్పూన్ ఈ పొడిని వేస్తున్నాను. దీనివల్ల మనం ఇందాక చెప్పుకున్న ఆ వస్తువుల గుణాలన్నీ కూడా నీళ్లలోకి వచ్చి మనకు పూర్తి ప్రయోజనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామందికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీరు వినే ఉంటారు కదా, చలికాలంలో పెద్దవాళ్ళకి హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. ఎందుకంటే పొద్దున్నే మన రక్తం కొంచెం చల్లబడుతుంది, అప్పుడే ఈ సమస్యలు వస్తాయి. అందుకే నేను మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లకు పొద్దున్నే వేడివేడిగా ఈ కషాయం ఇస్తే చాలా మేలు జరుగుతుంది. మన ప్రాణం ఉన్నంతకాలం మనం ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకే ఇది అందరికీ బెస్ట్. ఇక ఎవరికైతే ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నింటికీ ఇదొక చక్కటి పరిష్కారం. ఇందాక నేను మీకు చేసి చూపించాను కదా,
ఇందులో నేను కొంచెం తేనె కూడా కలిపాను. ఒకవేళ మీకు తేనె ఇష్టం లేకపోతే ఉత్తిగా కూడా తాగేయొచ్చు. ఇక మీరు ఇంట్లో టీ పెట్టుకునేటప్పుడు టీ అంతా మరిగిపోయి దించే ముందు ఒక చిన్న చెంచా ఈ పొడిని వేయండి. ఒకవేళ మీరు ఎక్కువ మందికి టీ పెడుతుంటే దానికి తగ్గట్టుగా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. ఇద్దరికి టీ పెడుతున్నారనుకోండి, ఒక చిన్న స్పూన్ పొడి సరిపోతుంది. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. దీనివల్ల టీ రుచి పెరగటమే కాదు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. చూసారు కదా, టీ తాగటం వల్ల వచ్చే నష్టాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇలా తాగితే వచ్చే లాభాల గురించి మాత్రం ఎవరూ చెప్పరు. మీరు ఈ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చు. రోజుకు ఒక చిన్న చెంచా చాలు. ఒకవేళ మీరు కేవలం పాలు మాత్రమే తాగే అలవాటు ఉన్నవారైతే పాలల్లో కూడా ఇది కలుపుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా సరే 2-3 నెలల పాటు ఇది వాడి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. మరి మీలో ఎంతమందికి టీ తాగే అలవాటు ఉందో, అలాగే మీ ఇంట్లో టీ తాగని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ఈ స్పెషల్ టీ మసాలా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని అందరితో పంచుకోవటం మన బాధ్యత కదా. ముఖ్యంగా ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాలు, చిట్కాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.